అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? సో అత్యధిక జనాభా సాంద్రత కలిగినది. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఓకే, జనాభా సాంద్రత గురించి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ వన్. హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్, డెన్సిటీ గల స్టేట్, అత్యధిక జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి కేరళ. సో రైట్ అయినా రాంగ్ అయినా తప్పైనా ఓకేనా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా సార్, మాకు టెస్టింగ్లో మేము ఫెయిల్ అవుతున్నామంటే అట్లీస్ట్ యు ఆర్ గెట్టింగ్ సమ్ నాలెడ్జ్. ఇక్కడ మా సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం మీకున్న ఆ యొక్క జ్ఞానాన్ని కొంచెం ఎక్స్టెన్సివ్గా అదనంగా ఇవ్వడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి బీహార్ అమ్మ. అత్యధిక జనాభా సాంద్రత కలిగినది వచ్చేసి బీహార్. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. 2001లో చూసుకుంటే 2000 పాపులేషన్ సెన్సెస్లో చూసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, అత్యధిక జనాభా సాంద్రత కలిగినది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఓకేనా, అదే 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే 2011లో చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎవరు ఓవర్కమ్ చేశారు? ఎస్, వెస్ట్ బెంగాల్ని ఓవర్కమ్ చేసింది ఇది బీహార్. బీహార్ దాన్ని అధిగమించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. బీహార్ వచ్చేసి దాన్ని ఓవర్కమ్ చేసింది. సో అందుకే 2001, 2011కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల కేంద్ర పాలిత ప్రాంతం నన్ అదర్ దాన్ ఢిల్లీ. సో ఢిల్లీ అనేది అత్యధిక జనాభా సాంద్రత కలిగిన ఆ యొక్క కేంద్ర పాలితం యూటీ వచ్చేసి మనకి ఢిల్లీ. ఆల్మోస్ట్ 11,000 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 11,000 మంది ఉన్నారమ్మా ఒక చదరపు కిలోమీటర్లు చూసుకుంటే. సో లీస్ట్ వచ్చేసి మనకి అండమాన్ అండ్ నికోబార్. ఓకే, లీస్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్. రాష్ట్రాలకు వచ్చేసరికి బీహార్ అండ్ లీస్ట్ వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్. లీస్ట్ వచ్చేసింది మనకి అరుణాచల్ ప్రదేశ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. చెప్పే కదా బీహార్ అని చెప్పేసి ఫస్ట్ ఉంది. ఆ యొక్క వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి సెకండ్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తర్వాత కేరళ, తర్వాత వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. ఎస్, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సెస్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లోవెస్ట్ సెక్స్ రేషియో? అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినది, అత్యల్ప లీస్ట్ సెక్స్ రేషియో కలిగినది. సో మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో జనరల్ స్టడీస్కి సంబంధించిన ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా, అటు బైలింగ్వల్ సెషన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆ యొక్క అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ వచ్చేసి మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా ఇవి మీకు ఒక ముందడుగు లాగానే, ఒక ప్రయత్నం లాగానే మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. సో ప్లీజ్ ట్రై టు టేక్ దిస్. సో టాప్ ఫ్యాకల్టీస్తో మీకు అన్నీ కూడా ఆ యొక్క వీడియో సెషన్స్, ఆ యొక్క టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఆన్సర్ వచ్చేసి ఏందమ్మా, లేస్ట్ ఆర్ లోవెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి మనకి ఏముంది? ఎస్, ఆబ్వియస్లీ హర్యానా. సో హర్యానా అనేది ఓకేనా, హర్యానా హ్యాస్ గాట్ ద లీస్ట్. చాలా సందర్భాల్లో అడిగాడు హర్యానా అండ్ కేరళ, హర్యానా అండ్ కేరళ, హర్యానా అండ్ కేరళ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ బిట్స్. చాలా సందర్భాల్లో చెప్పాను రిపీటెడ్గా వస్తుందమ్మా అని చెప్పేసి. ఈవెన్ ఇనిషియల్గా ప్రారంభంలో క్లాస్ ప్రారంభంలో కూడా ఇదే మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హర్యానా వచ్చేసి 879 ఫిమేల్స్ పర్ 1000 పాపులేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే మన భారతదేశంలో 943 ఎంత ఉంది? 943 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ప్రతి 1000 మంది పురుషులకి, ప్రతి 1000 మంది ఆ యొక్క మేల్ ఎవరైతే ఉన్నారో, సో ఎంతమంది ఫిమేల్ కలిగిన ఉన్న వాళ్ళు అనేదాన్నే, ఎంతమంది స్త్రీలు కలిగి ఉన్న దాన్నే మనము ఆ యొక్క జెండర్ సెక్స్ రేషియో అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఫార్ములా కూడా ఇంపార్టెంటే, డెఫినేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బేటీ బచావో బేటీ పడావో ఓకేనా లాంటి ఆ యొక్క పథకం అనేది ఎందుకు మనకి హర్యానా పానిపట్లోనే మనకి ప్రారంభించారంటే, ఆ యొక్క ఎక్కువగా మనకి ఏ జిల్లాలలో అత్యల్ప జెండర్ సెక్స్ రేషియో ఎక్కడైతే అత్యధికంగా ఉందో ఆ ప్రాంతాల్లో ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం ఇంటర్లింకింగ్ ఉంటుందమ్మా పథకాల యొక్క ఆరంభం కానీ ఇదంతా కూడా కొంచెం చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద
సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్? గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం మంది నివసిస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్లీజ్ డేర్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ముందడుగు వేయండి. కష్టమైన నష్టమైన, రైట్ అయినా రాంగ్ అయినా, సో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్ అనేది లేదు. తప్పైతే నేర్చుకుంటారు, ఇదేం ఒరిజినల్ రియల్ ఎగ్జామ్ కాదు. ఒకవేళ రైట్ అయితే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఓకేనా. ఒకవేళ ప్రతి బిట్టు కూడా మేము రాంగ్ చేస్తున్నామంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం మార్చుకుంటారు, ఓకేనా. సో ఇది మిమ్మల్ని మీరు కంపారిజన్ చేయడం కోసం మాత్రమే, పక్కన వాళ్ళతో పోల్చుకోవడం కోసం కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మనకి మనగానే పోటీ అనేది ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పక్కన వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చకండి, ఓకేనా. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 68.8%, 68.8% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ యొక్క గ్రామీణ జనాభా అనేది 2011 సెన్సెస్లో చూసుకుంటే గ్రామీణ జనాభా వచ్చేసి మనకి ఇన్ అండ్ అరౌండ్ 69% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా వచ్చేసి 2011లో చూసుకుంటే, అదే 2011లో చూసుకుంటే ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా, ఏ జనాభా? పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా వచ్చేసి మనకి ఇట్ ఈస్ అరౌండ్ 31%. ఎంత ఉంది? 31% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ రాబోయే రోజుల్లో 2030లో మనకి ఆ యొక్క పట్టణ జనాభా అనేది 40% అనేది పెరుగుతుందని చెప్పేసి అంచనా. సో అందుకే మన యొక్క నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో, సో ఇండియా ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి అమృత్ నగరాలు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రధానమైన కారణం ఇది. సో అమృత్ నగరాలు అని చెప్పేసి, స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి, ఓకేనా, సస్టైనబుల్ సిటీస్, ఓకేనా, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి పెరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్ మనకి క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో అమృత్ నగరాలు అని చెప్పేసి, స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ అని చెప్పేసి ఇలాంటి స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇదేనమ్మా. ఇది కాకుండా మనకి పొల్యూషన్ తగ్గించడం కోసం ఫేమ్ ఏదైతే ఇండియా 1, ఫేమ్ ఇండియా 2 లాంటి స్కీమ్స్ అనేది తీసుకొచ్చారు. ఇది కాకుండా మనకి ఒక సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో, ఒక మిడిల్ క్లాస్ కూడా ఏరోప్లేన్ ఎక్కాలి, రీజనల్ కనెక్టివిటీ అనేది పెంచాలనే ఉద్దేశంతోనే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడాన్ లాంటి స్కీమ్స్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అలా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఏదైతుందో ప్రాంతీయ ఎయిర్పోర్ట్లని అభివృద్ధి పరచడము, ప్రతి పేద కుటుంబంలో, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అనేది ఇది కట్టించిన దాదాపు 1 కోటి ఏదైతుందో ఉచితంగా 1 crore హౌజెస్ ఏదైతుందో వాటిని నిర్మించడము, హౌజెస్ ఆర్ ఫ్లాట్స్ అనేది నిర్మించడం, సబ్సిడీ అనేది ఇవ్వడము, స్మార్ట్ నగరాల లాంటివి ఇంట్రడ్యూస్ చేయడము, అమృత్ లాంటి నగరాలను ఇంట్రడ్యూస్ చేయడం, లైక్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా. సో ఇక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, లైక్ వాటర్ సప్లైస్ కానీ, లేదంటే పవర్ కానీ, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కానీ, శానిటేషన్కి సంబంధించినవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే వాటిని ఎంకరేజ్ చేయడం కోసం ఫేమ్ ఇండియా ఏదైతే ఇలాంటి పథకాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇక రాబోయే రోజుల్లో మనకి పట్టణ జనాభా శాతం అనేది పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది వర్కర్స్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి, వలస చెందుతున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ మీద మేబీ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ వన్, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్స్ అమ్మా, 100%. ఇది కాకుండా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, లైక్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇది కాకుండా ముద్ర లాంటి స్కీమ్స్ ఉన్నాయి, తెలుసు అనుకుంటా, ముద్ర, శిశు, కిషోర్, తరుణ్. సో వాటి మీద కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఇది కరెంట్ ఓరియంటెడ్ డాటా మీద ఒకవేళ క్వశ్చన్ అడిగితే పాపులేషన్ మీదనే కాకుండా సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా.